హలో అండి, అందరూ బాగుంటారా? మేమైతే బాగుంటాము. ఎలా ఉన్నారు? ఏమి చాలా రోజులు అయిపోయింది వీడియోలు పెట్టి అనుకుంటున్నారా? కుదరడం లేదు. ఈరోజు మా అమ్మాయి ఏం చేస్తుందో చూడండి. రెసిపీ మా మనవరాలు చేస్తాను చూడండి. క్యాప్సికము చికెన్ ఫ్రై లాగా చేసింది. ఇది క్యాప్సికమ్తోనే కాకుండా పన్నీర్తో చేసుకోవచ్చంట, మష్రూమ్తో చేసుకోవచ్చంట. ఎర్రగడ్డ ఎక్కువ వేగకుండా కొంచెం కరకర ఉండేట్టుగా వేయించుకోవాలట. అప్పుడు టేస్టీగా, రుచిగా, కమ్మగా బాగుంటుందంట. ఇందులో కొంచెము చిల్లీ సాస్ వేసింది, కచప్ వేసింది, సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చంట. కొద్దిగా పెప్పర్ వేసింది. ఈ విధంగా బాగా ఫ్రై చేసింది. చికెన్ వేయించి పెట్టేసింది ఒకసారి, అంతా కలిపి పెట్టి. అది కూడా వీడియో పెడతాను చూడండి. తర్వాత మళ్ళీ చికెన్ ఇందులో వేసి మళ్ళీ వేయించింది. బాగా వేయించేస్తే తర్వాత తినేదానికి చాలా బాగుంటుంది అనేసి ఇలా చేసింది. చపాతీ చేసి చపాతీలోకి రోల్ చేసి చపాతీలో పెట్టేసి తినేదట. వీడియో పూర్తిగా చూడండి. పెద్ద వీడియో పెడతాను అన్నీ కలిపి. అప్పుడు అది చూడండి, బాగుంటుంది. ఎంత చిన్నదో నాన్ స్టిక్ది గిన్నె, దాంట్లోనే ఏం చేసింది. పెద్ద పెనంలో వేయించమ్మంటే వద్దనేసి అందులోనే ఏం చేసిందండి.